హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఫ్రెండ్స్, విటమిన్స్ అనే చాప్టర్ ఎంత ఇంపార్టెంటో కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరికైనా తెలిసిందే. కానీ చాలా ఉంటాయి కాబట్టి, అంటే శాస్త్రీయ నామం, రసాయన నామం, ఇవి చాలా ఉంటాయి కాబట్టి గుర్తుపెట్టుకోవడం అనేది కొద్ది కష్టంగా ఉంటుంది. సో నేనైతే విటమిన్స్ మీద ఒక కోడ్ రెడీ చేశాను అనమాట. అంటే శాస్త్రీయ నామంకి ఒక కోడ్, ఇంకా వ్యాధులకి, దానికి సంబంధించిన వ్యాధులకు ఒక కోడ్ అని మాత్రం రెడీ చేశాను అనమాట. సో దీనివల్ల ఏంటంటే మీకు ఏ కన్ఫ్యూజన్ ఉండదు, చాలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఇక సబ్జెక్టులోకి వెళ్తే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ విటమిన్స్ గురించి తెలియజేసిన శాస్త్రవేత్త ఫంక్. పాలల్లో అదనపు కారకం ఉందని తెలియజేసిన శాస్త్రవేత్త మాత్రం ఫెడరిక్ హప్కిన్స్. కానీ అదే పాలలో ఆ కారకంకి, అంటే ఆ అదనపు కారకంకి విటమిన్స్ అని పేరు పెట్టింది మాత్రం ఫంక్ అన్నమాట. ఓకేనా. సో పాలలో అదనపు కారకం ఉందని తెలియజేసిన శాస్త్రవేత్త మాత్రం ఫెడరిక్ హప్కిన్స్. అదే పాలలో ఆ అదనపు కారకంకి విటమిన్ అని పేరు పెట్టింది మాత్రం ఫంక్. ఓకేనా. సో విటమిన్స్ రెండు రకాలన్నమాట. ఒకటి కొవ్వులో కరిగేవి, రెండు నీటిలో కరిగేవి. సో కొవ్వులో కరిగేవి ఏంటంటే ఏడీఈకే, నీటిలో కరిగేవి ఏంటంటే బీసీ అన్నమాట. సో ఇక్కడే ఒక బిట్టు పడుతుంది. ఏమని? కొవ్వులో ఈ క్రింది వాటిలో నీటిలో కరిగే విటమిన్ ఏంటి, కొవ్వులో కరిగే విటమిన్ ఏంటి అనేది ఇక్కడే ఒక క్వశ్చన్ పడుతుంది అనమాట. సో మీరేంటంటే చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో కొవ్వులో కరిగేవి ఏడీఈకే, నీటిలో కరిగేవి బీసీలో మళ్ళీ ఈ మొత్తం బి గ్రూప్ అనమాట. B1, B2, B3, B7, B6, B12 అనమాట. ఓకేనా. సో మీకు ఏంటంటే కొవ్వులో కరిగేవి, నీటిలో కరిగేవి, ఈ రెండు కూడా మీకు కన్ఫ్యూజ్ అవుతాయి. ఒక్కసారి చూడండి, మీకు నచ్చితేనే ఫాలో అవ్వండి. సో బీసీ కదా, బీసీ వాటిని నీటిలో కరిగేవి. సో బీ కూల్ అనమాట. బీ కూల్ అంటే ఏంటి? ఇప్పుడు వాటరే కదా కూల్గా ఉండేది, కాబట్టి బీ కూల్. ఎందుకంత కొబ్బడుతున్నావు, బీ కూల్ అబ్బా అని అంటాం కదా, అలా అనమాట. సో బీ కూల్, బీసీ అనమాట. సో నీటిలో కరిగేవి బీసీ, మిగతావన్నీ ఏంటిది? ఏడీఈకే, ఇవన్నీ కొవ్వులో కరిగేవి. ఓకేనా. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ విటమిన్స్ యొక్క రసాయనానికి కోడ్ ఏంటంటే రేఖ టోపీ పెట్టింది ధరణికి భయంగా పైసల ఆశతో. ఏంటది? రేఖ టోపీ పెట్టింది ధరణికి భయంగా పైసల ఆశతో పెట్టింది. ఓకేనా. విటమిన్స్ వల్ల కలిగే వ్యాధులకు కోడ్ ఏంటంటే కరువు రాదు కాబట్టి బంగ్లాపైకి చకచకా అన్నీ పెరిగే స్కై వరకు. సో కరువు రాదు కాబట్టి బంగ్లాలన్నీ అంట చకచకా పైకి పెరిగినాయి అంట. ఎక్కడి వరకు అంటే స్కై వరకు. సో ఇది అనమాట కోడు. ఓకేనా. ఇప్పుడు చూద్దాం ఎలా రాద్దాం అనేది. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ నేను విటమిన్స్ అన్నీ ఒకవైపు రాసుకుంటున్నాను అనమాట. సో విటమిన్స్ నేమ్స్, విటమిన్స్ అన్నీ నేను ఒకవైపు రాసుకుంటున్నాను. ఏంటిదంటే ADEK. ఓకేనా. నెక్స్ట్ B1 గ్రూప్, బీసీ గ్రూప్లో B1, నెక్స్ట్ B2, నెక్స్ట్ B3, నెక్స్ట్ B7, B6, B12 అండ్ లాస్ట్ ఫైనల్ C అనమాట, ఆస్కర్ C. ఓకేనా. సో ఇప్పుడు మనం కోడ్ రాసుకుందాం. ఏంటది కోడ్? ఫస్ట్ రేఖ నెక్స్ట్ ఏంటి? టోపీ ధరణికి భయంతో కాబట్టి భయం, పైసల ఆశతో. ఓకేనా. ఇదన్నమాట. ఇప్పుడు నేనేం రాస్తున్నా అంటే నెక్స్ట్ శాస్త్రీయ నామం రాస్తున్నా. చూడండి, ఇప్పుడు శాస్త్రీయ నామంకి కోడ్ అన్నమాట ఇది. ఇప్పుడు నేను శాస్త్రీయ నామం ఫుల్ ఫామ్ రాస్తున్నా. శాస్త్రీయ నామం, విటమిన్ శాస్త్రీయ నామం. ఓకేనా. ఏకి కోడ్ రేఖ టోపీ ధరణి భయం పైసల ఆశతో. చూడండి ఫ్రెండ్స్, ఏ కదా, ఏ అంటే రే అన్నమాట. సో రే అంటే ఏంటిది? రెటినాల్. నెక్స్ట్ డి కదా, డి విటమిన్ది. కదా అంటే కాల్సిఫెరాల్. కాల్సిఫెరాల్.
నెక్స్ట్ ఈ విటమిన్ టో కదా, టోకోఫెరాల్. ఏంటది? టోకోఫెరాల్. ఓకేనా. నెక్స్ట్ కే విటమిన్ కదా, పి కదా, ఫిల్లోక్వినోన్. ఏంటది? ఫిల్లోక్వినోన్. B1 విటమిన్ థా కదా, కాబట్టి థయామిన్. నెక్స్ట్ B2 అంటే రా కదా, కాబట్టి రైబోఫ్లేవిన్. ఓకేనా. నెక్స్ట్ B3 నీ కాబట్టి నియాసిన్. ఏంటది? నియాసిన్. నెక్స్ట్ B7 భయం కదా, బయోటిన్. ఏంటది? బయోటిన్. నెక్స్ట్ పైసలు B6 కదా, బి అంటే పై కాబట్టి పైరిడాక్సిన్. ఏంటది? పైరిడాక్సిన్. నెక్స్ట్ B12 కదా, సా కాబట్టి సైనోకోబాలమైన్. నెక్స్ట్ సి కాబట్టి ఆశ కాబట్టి లాస్ట్ది ఆస్కార్బిక్ ఆమ్లం. ఏంటది? ఆస్కార్బిక్ ఆమ్లం. ఓకేనా. ఓకే, చూడండి. ఏ విటమిన్ది రే కాబట్టి రే అంటే రెటినాల్, డి అంటే కా కాబట్టి కాల్సిఫెరాల్, నెక్స్ట్ ఈ అంటే టో కాబట్టి టోకోఫెరాల్, నెక్స్ట్ కే పి కాబట్టి ఫిల్లోక్వినోన్, B1 అంటే థయమిన్, నెక్స్ట్ B2 రా కాబట్టి రైబోఫ్లేవిన్, B3 అంటే నీ కాబట్టి నియాసిన్, B7 భయం అంటే బయోటిన్, B6 పై కాబట్టి పైరిడాక్సిన్, B12 సా కాబట్టి సైనోకోబాలమిన్, సి ఆశ కాబట్టి ఆస్కార్బిక్ ఆమ్లం. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే మనం వ్యాధులు చూద్దాం. ఓకేనా. వ్యాధుల యొక్క కోడ్ రాద్దాం. ఫస్ట్ కరువు ఏ విటమిన్ కదా, సో ఈ ఏ విటమిన్ యొక్క కరువు ఫస్ట్ కా. నెక్స్ట్ ఏంటిది? రూ. నెక్స్ట్ వు. నెక్స్ట్ రా. నెక్స్ట్ ఏంటంటే బా. నెక్స్ట్ గ్లా. నెక్స్ట్ పై. నెక్స్ట్ చక్క కాబట్టి చక్క. నెక్స్ట్ B6కి అన్నీ. నెక్స్ట్ B12కి పెరిగే. నెక్స్ట్ లాస్ట్ స్కై వరకు కాబట్టి ఎక్కడ వరకు? స్కై వరకు కాబట్టి స్కై. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఏ విటమిన్ కదా, కా కాబట్టి ఇప్పుడు దీనివల్ల కలిగే వ్యాధుల పేర్లు చూస్తున్నాం. వ్యాధులు. ఓకేనా. ఇప్పుడు కా కాబట్టి రే ఏ విటమిన్ రెటినాల్ కదా, రెటినాల్ దీని లోపం వల్ల అంటే ఈ ఏ విటమిన్ యొక్క లోపం వల్ల ఏ వ్యాధి వస్తుంది? కంటి చూపు. అంటే కంటి చూపు తగ్గిపోతుంది అన్నమాట. కంటి చూపు తగ్గడం అంటే రేచీకటి అన్నమాట. ఓకేనా. సో ఈ ఏ విటమిన్ యొక్క లోపం వల్ల మనకేమొస్తుంది? కంటి చూపు తగ్గడం అంటే రేచీకటి వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ డి విటమిన్ కదా, ఈ డి విటమిన్ రూ కాబట్టి నెక్స్ట్ ఏంటిది? రికెట్స్ అన్నమాట. సో ఏ వ్యాధి వస్తుంది? రికెట్స్. నెక్స్ట్ ఈ విటమిన్ కాబట్టి వృద్ధాప్యం. నెక్స్ట్ కే కాబట్టి రక్తం గడ్డ కట్టకపోవడం అంటే రక్తం అసలు గడ్డ కట్టదన్నమాట. గడ్డ కట్టకపోవడం.
అంటే ఇప్పుడు మనకి ఏమన్నా గాయం తగిలిందనుకోండి, అసలు రక్తం గడ్డగట్టదనమాట, పోతనే ఉంటుందన్నమాట. సో కే విటమిన్ యొక్క లోపం వల్ల రక్తం గడ్డగట్టకపోవడం. నెక్స్ట్ B1 విటమిన్ లోపం వల్ల ఏమొస్తుందంటే బెరి అనమాట. సో బెరి ఓకేనా. నెక్స్ట్ ఏంటిది, B2 విటమిన్ వల్ల గ్లాసైటిస్. ఓకేనా. గ్లాసైటిస్. నెక్స్ట్ B3 పై కాబట్టి పెల్లాగ్రా వ్యాధి వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ B7 బయోటిన్. చకచక అంటే ఏంటి, చర్మ వ్యాధులు. చ అంటే ఏంటి, చర్మ వ్యాధులు. నెక్స్ట్ క అంటే ఏంటి, కడుపులో మంట అన్నమాట. కడుపులో విపరీతంగా మంట వస్తుంది కదా, సో కడుపులో మంట. ఓకేనా. నెక్స్ట్ B6 కదా, అన్నీ అంటే అనీమియా. ఓకేనా, అనీమియా. నెక్స్ట్ B12 వలన ఏమొస్తుంది, పెర్నిషియన్ అనీమియా. ఏంటిది, పెర్నిషియన్ అనీమియా. ఓకేనా. సి అంటే ఆస్కర్బికం కదా, సో సి విటమిన్ లోపం వల్ల ఏమొస్తుందంటే స్కర్వీ అన్నమాట. సో స్కై అంటే ఏంటిది, స్కర్వీ. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఏ విటమిన్. కరువు అంటే చూడండి, ఫస్ట్ కాకి కంటి చూపు తగ్గడం అంటే ఏంటిదంటే రేచీకట్లాగా. సో నెక్స్ట్ ఏంటంటే రు అంటే రికెట్స్ అన్నమాట. నెక్స్ట్ ఈ ఏంటి వు అంటే వృద్ధాప్యం. నెక్స్ట్ కే విటమిన్ వల్ల రా అంటే రక్తం గడ్డగట్టకపోవడం. B1 అంటే ఏంటిది, బెరి వ్యాధి. నెక్స్ట్ B2 విటమిన్ లోపం వల్ల గ్లాసైటిస్. నెక్స్ట్ B3 అనమాట. B3 వల్ల ఏంటిది, పై అంటే పెల్లాగ్రా అనమాట. నెక్స్ట్ B7 చకచక అంటే ఏంటంటే చర్మ వ్యాధులు. నెక్స్ట్ కడుపులో మంట వస్తుంది. B6 అంటే ఏంటి, అన్నీ అంటే అనీమియా. B12 అంటే ఏంటి, పెరిగే అంటే పెర్నిషియన్ అనీమియా. సి అంటే ఏంటి, స్కై అనమాట. స్కై అంటే ఏంటి, స్కర్వీ. ఓకేనా. సో మీరు చూడసారా ఎంత ఈజీ గుర్తుపెట్టుకోవచ్చో. సో రేఖా టోపీ అంటే ఈ యొక్క కోడ్ వల్ల ఇదొక కోడ్. సో ఈ రెండింటి కోడ్ వల్ల మీకు ఏంటంటే ఇవన్నీ గుర్తుంటాయి అనమాట. సో ఇవన్నీ కూడా మీకు గుర్తుండడం కష్టమవుతుంది అది అనిపించినప్పుడు ఏంటంటే జస్ట్ ఇవి గుర్తుపెట్టుకున్నాను అనుకో, ఆప్షన్స్లో ఒక్క లెటర్ కనిపించినా చాలా ఈజీగా పెట్టేయచ్చు కదా. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా.